హాయ్ అండి, ఈరోజు జిలేబీలు తీసుకొచ్చానండి. ఫ్రై చేప చాలా బాగుంటుందండి. ఫ్రైకి చాలా బాగుంటుంది. కడిగి శుభ్రం చేపించి పెట్టుకొని ఇట్లా చిలుకలు వేసుకున్నాను చూడండి. ఇలా చిలుకలు వేసాను. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం అన్ని పట్టిద్దామండి. వెల్లుల్లి పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. కారము రుచికి తగ్గట్టండి, ఎంత తింటారో అంత వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 స్పూన్లు ఎక్కువగానే వేసానండి. పసుపు, ఇది చెక్క, లవంగాలు, ధనియాలు వేయించుకున్న పొడి అండి, 1 స్పూను సరిపోతుంది. నిమ్మకాయ, 1 నిమ్మకాయ సరిపోతుంది. దీన్ని బాగా కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. 1 గంట అట్లా నానబెట్టుకుంటే బాగా పట్టుకుంటుంది, ముక్కలు పట్టుకుంటుంది. ఉప్పు అండి, రుచికి తగ్గట్టు ఉప్పు సరిపోతుంది. 1 స్పూన్ నిండుగా వేసాను. ఇంకంతా కలిపి పెట్టుకుందామండి, బాగా మసాలా అంతా దీన్ని పట్టేటట్టు. ఇదిగో ఇలా కలిపి పెట్టుకున్నానండి, బాగా మసాలా అంతా పట్టుకుంది. ఇది 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, లేదా ముందు రోజైనా కలిపి పెట్టుకున్నామంటే అండి, పప్పు చారులోకి అట్లా చేసుకున్నప్పుడు చేసుకోవచ్చండి. ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు ముందు కలిపి పెట్టుకోవచ్చు. 1 రోజు అంతా ఉన్నా బాగుంటుందండి, బాగా పట్టుకుంటుంది. సరే, 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. 1 గంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన ఆయిల్ వేసానండి. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. దీనికి ఇలా మసాలా అంతా ఇట్లా పెట్టేసుకొని చిన్న మంట మీద వేపుకుంటే బాగా వస్తుందండి. చిన్న మంట మీద వేపుకోవచ్చు. మంట తగ్గిస్తున్నా. ఇదిగోండి, ఇలా ఒకవైపు కాలింది కదా, రెండో వైపుకి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. చిన్న మంట మీద చూడు ఎంత బాగా వచ్చేసిందో, చక్కగా కాలిపోతుంది. రెండో వైపు కలుసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా బాగా కాల్చుకోవచ్చు. ఆయిల్ లేకుండా, ఎక్కువ ఆయిల్ లేకుండా తెచ్చుకోవచ్చు. ఇట్లా చూడంత బాగా కాలిందో. ఇదిగోండి, 2 వైపులా కాలిపోయినాయి బాగా. ఇంకా తీసేసుకోవడమేనండి. ఇట్లా మొత్తం చాలా బాగా కాలినాయండి. లోపలికి బాగా ఉప్పు కారం బాగా పట్టుకుందండి. ఇదిగోనండి, ఇంతే. ఇదిగోండి, ఈజీగా అయిపోయే జిలేబీలు అండి. జిలేబీ చేపలు ఫ్రై చాలా బాగుంటుందండి. పప్పు చారుకి అన్నిట్లో బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి.